హాయ్ హలో అందరికీ. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న 154 మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రెసెంట్ అయితే మన ముందర ఎత్తైన కొండలు, అక్కడక్కడ పొగమంచుతో చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. మనం ఆ చోటుకి వెళ్తున్నాం. ఆ ఎత్తైన కొండల మధ్యలో శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అక్కడికి మనం వెళ్తున్నాం. అన్నట్టు మీకు ఆ టెంపుల్ తెలుసా? ఎప్పుడైనా వెళ్ళారా? టెంపుల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అరకు నుంచి 60 km ఉంటుంది, వైజాగ్ నుండి 70 km ఉంటుంది. అండ్ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 to 12, ఈవినింగ్ 4 to 7. స్వామివారి విగ్రహం 11 అడుగుల ఎత్తులో ఉండొద్ది. అరకు నుండి అనంతగిరి వచ్చాక ఇంకొంచెం ముందులో కాశీపట్నం అనే విలేజ్ ఉండిద్ది. అక్కడ టెంపుల్కి సంబంధించిన బోర్డ్ అంటే మెయిన్ రోడ్లోనే ఉండిద్ది. దాన్ని చూసుకొని వెళ్ళడమే. గూగుల్ మ్యాప్స్ని యూస్ చేసుకోవచ్చు, కానీ అవి రాంగ్ వేలో చూపిస్తుంది, కొంచెం చూసుకోండి. కొండపైకి వెళ్తున్న కొద్దీ కొన్ని చోట్ల సిగ్నల్స్ కట్ అవుతాయి. అప్పుడు మీరు లోకల్స్ని అడిగి వెళ్ళండి. ఫుడ్ కానీ పూజ సామాగ్రి కానీ కావాలంటే కాశీపట్నంలోనే తీసుకొని వెళ్ళొచ్చు. టెంపుల్ ఎగువ కొండపర్తి అనే విలేజ్లో ఉండద్ది. రోడ్స్ మాత్రం చాలా దగ్గర టర్నింగ్స్ ఉన్నాయి. అసలు మీరు కనుక జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ వెళ్ళండి. లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి, చుట్టూరా గ్రీనరీ మొత్తం. మీరు కనుక వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా రోడ్ని ఫాలో అయిపోండి, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ కొన్ని చోట్ల రాంగ్గా చూపిస్తున్నాయి. సో లేదంటే లోకల్స్ని అడిగి వెళ్ళొచ్చు మీరు. వెళ్తున్న కొద్దీ అక్కడక్కడ వాటర్ ఫాల్స్ కనిపించాయి, కానీ అక్కడ వెళ్ళేందుకు దారి లేదు. మీరు గనక తాటిపూడి రిజర్వాయర్ని విజిట్ చేయడానికి వస్తే ఒకసారి టెంపుల్ని ట్రై చేయండి. జర్నీ కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, చాలా బాగున్నాయి. నేచర్ కూడా అంత బాగుంది, ఎంజాయ్ చేస్తారు బాగాను. ఇదేనండి టెంపుల్ ఎంట్రీ. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. 2 వీలర్స్ అయితే 20, 4 వీలర్స్ అయితే 50, ఇంకా బస్సు అయితే 100 ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ప్రెసెంట్ అయితే ఇదే మెయిన్ గేట్. అండ్ ఇక్కడ చూసారా, సంప్రదాయమైన దుస్తులు మాత్రమే ధరించాలని ఉంది. ఇదే శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్. దీని వైకుంఠగిరి అని కూడా పిలుస్తారు. నేను వెళ్ళిన టైంలో 10 మెంబర్స్లా విజిటర్స్ ఉన్నారు. అంత క్రౌడ్ ఏం లేదు. అంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆ టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందో. గర్భగుడిలో ఉన్న స్వామివారికి ఒకవైపున పద్మావతి అమ్మవారు, ఇంకో వైపున గోదాదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే శంకుస్థాపన తేదీ, అలాగే ప్రాణప్రతిష్ఠ తేదీ ఉంది. ఇంకోవైపు గోదాదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. గర్భగుడిలో ఫొటోస్ వీడియోస్కి ఎంట్రీ లేదు, సో అది స్కిప్ అయింది. స్వామివారి దర్శనం చాలా బాగుంది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుందన్నమాట. కానీ అది స్కిప్ అయింది. చుట్టుపక్కన వ్యూ ఎంత బాగుందో, ఎంతంటే అక్కడే ఉండిపోవాలి అనిపించేంతలా బాగుంది. అండ్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టు స్థలం అని రాసి పెట్టున్నారు. అంటే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి దీనికంటూ ప్రత్యేకమైన చోటు లేదు, నార్మల్గానే ఉంది. టెంపుల్కి 4 వైపులా 4 విగ్రహాలను ప్రతిష్టాపన చేస్తున్నారు.
ఇక్కడైతే సీతారాముల వారు ఉన్నారు. చుట్టూరా పూల మొక్కలతో చాలా అందంగా ఉంది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది. టెంపుల్ పై ఉన్న శిల్పకళ, గజస్తంభం కానివ్వండి చాలా బాగున్నాయి. ఇవి పూర్తిగా కన్స్ట్రక్షన్ అయినాక ఇంకా ఆకర్షించుకుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు స్వామివారి ఫోటో ఫ్రేమ్స్ కావాలంటే ప్రైస్ 300 అండ్ ప్రసాదం డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ప్రసాదం మాత్రం చాలా బాగుంది. ఇది అన్న సంతర్పణం ఆర్ అన్నదానం చేసేప్పుడు యూస్ చేసే ప్లేస్ అనుకుంటా. చుట్టుపక్కల లొకేషన్స్ చూసుకున్నట్లయితే ఆ వ్యూకి విగ్రహం చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇది చూసారా, తాటిపూడి రిజర్వాయర్ ఎంత బాగుందో కదా చూడ్డానికి. కొండపైన పొగ మంచు చూసారా ఎంత బాగుందో. ఇంకా టైం అవుతుందనేసి రిటర్న్ అయ్యా. నాకైతే ఎత్తైన కొండలు, పొగమంచు అన్న చాలా ఇష్టం. ఇంకా వాటినే క్యాప్చర్ చేసుకుంటూ అట్లాగా వచ్చేసా. చుట్టూరా మొత్తం గ్రీనరీయే. ఇంకా దారి పొడవునా మొత్తం పొగమంచుతో కప్పబడి ఉంది. అది మాత్రం చాలా చాలా ఆ ఫీల్ చెప్పలేము, అంత బాగుంది. మీరు స్టే చేయాలి అనుకుంటే దగ్గరలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క విలేజెస్ని క్రాస్ చేస్తూ వస్తుంటే చూసారా, రోడ్స్కి ఇరువైపులా సీతాఫలం చెట్లు ఎన్నున్నాయో అసలు. మొత్తానికి ఘాట్ దిగేసాం. ఇంకా స్పీడ్గా రిటర్న్ అయిపోతున్నాం. కానీ అక్కడ వెదర్, లొకేషన్స్ ఇంకా స్టక్ అయిపోయా. ఎంత నచ్చిందంటే పిచ్చిగా నచ్చింది, అంత నచ్చేసింది నాకు ఆ ప్లేస్ అనమాట. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా వెళ్ళండి. టైం ఈవినింగ్ 5 అవుతుంది. చూసారా అరకు ఘాట్ రోడ్లో పొగమంచు ఎలా ఉందో. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. అండ్ అలాగే వుడెన్ బ్రిడ్జ్ దగ్గర చూడండి, క్రౌడే లేదు. నార్మల్గా అయితే సీజన్ కాబట్టి చాలా క్రౌడ్ ఉండిద్ది. కానీ ఈరోజు ఏంటో ఏం లేదు, క్రౌడ్ ఏం లేదు అక్కడ. ఇంకా అలా శంకరమెట్ట చర్చ్ కూడా దాటేసాం. అరకు రీచ్ అయిపోయాం. టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే కాశీపట్నంలో టెంపుల్ రోడ్ రీచ్ అయ్యాక జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే దగ్గరే టర్నింగ్స్ ఉంటాయి. సో జాగ్రత్త. గూగుల్ మ్యాప్స్ కంటే లోకల్ హెల్ప్ తీసుకోండి. లేకుంటే స్ట్రైట్గా రోడ్ని ఫాలో అయిపోండి, కరెక్ట్గా టెంపుల్కి రీచ్ అవుతారు. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మరొక మంచి ప్లేస్తో మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆగండి, అరకు వాళ్ళైతే ఈ ప్లేస్ ఎక్కడ చెప్పుకోండి చూద్దాం.